హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫన్ డేస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి హాలిడే రోజు హౌ డు ఐ ప్లాన్ మై డే అని చూపిస్తాను. సో ఈరోజు అయితే హాలిడే ఉంది, ఎందుకంటే ఈరోజు నిమజ్జనం నెక్స్ట్ డే అనమాట. సో పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. సో నిమజ్జనానికి నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ వినాయకుడు నిమజ్జనం అనేది మా కమ్యూనిటీలో అయిపోయిన తర్వాత చేశారు. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. ఆల్మోస్ట్ 12 వరకు అక్కడే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళైతే పడుకొనే ఉన్నారు. ఇంకా నేనైతే నా డే అనేది ఎలా ప్లాన్ చేసుకుంటాననేది షూట్ చేసి చూపిస్తాను ఈ వ్లాగ్లో. సో ఈరోజు కుకింగ్ ఏం చేస్తాను, ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. హాలిడే ఉంది కాబట్టి ఇంకా స్లోగా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసేసాను. ఇంకా రోజు రొటీన్ వర్క్లోనే భాగమండి ఇంకా ఇది బెడ్ మేకింగ్ అనేది. ఈ బెడ్ అయితే మనము ఐకియా నుంచి పర్చేస్ చేసాము. లాస్ట్ టైం ఇన్స్టలేషన్ వీడియోస్ కూడా పెట్టాను, ప్రోడక్ట్ రివ్యూ కూడా చెప్పాను. బాగుందండి. కింద ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. 4 ర్యాక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కాట్ బెడ్ రెండు అనేటివి అక్కడి నుంచే పర్చేస్ చేసాము. ఇంకా చిన్నగా ఇవి మనకు 1 డే బిఫోర్ ఎవ్రీడే అయితే మెషిన్ వేయాల్సిందే. ఇంకా ఎవ్రీడే బట్టలు ఉంటాయన్నమాట. ఇంకా కుకింగ్ చేస్తూ అయితే ఇవి మడత పెడుతూ ఉంటాను రోజు. కానీ ఈరోజు ఆ పని లేదు కాబట్టి ముందైతే ఈ ఫినిష్ చేసేసుకుందాము అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పిల్లలు కూడా లేవలేదు కాబట్టి కుకింగ్ అనేది వాళ్ళు లేచాక స్టార్ట్ చేయాలి. ఇంక ఇవన్నీ సర్దేసుకోవడము, చిన్న చిన్న పనులు అయితే ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా నా డైలీ రొటీన్ చూపిస్తూ నా ఎక్స్పీరియన్సెస్ అనేటివి షేర్ చేసుకుంటానండి. నాకైతే మంత్లో 2 డేస్ అనేటివి లేజీ డేస్ లాగా పెట్టేసుకుంటాను. సో ఆ 2 డేస్ లేజీ డేస్ అనేటివి కొంచెం వర్క్ అనేది చాలా వరకు స్కిప్ చేసి పెట్టుకుంటానమాట. సో బాడీ అనేది రీజనరేట్ అవుతుంది మనం రిలాక్స్ అయిపోతే. అంటే ఇంకా కంప్లీట్గా ఇంకా కుకింగ్ ఇలాంటివి స్కిప్ చేయడానికి పాసిబిలిటీ ఉండవు. బేసిక్ నెసెసిటీస్ అయితే చేసుకుంటూ మిగతా వర్క్స్ అయితే స్కిప్ చేస్తానన్నమాట. ఎక్స్టర్నల్ హెల్ప్ అనేది తీసుకుంటాను మేడ్ నుంచి. సో దట్ కొంచెం మనకు అంటూ కొంచెం స్పేస్ దొరుకుతుంది. 15 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా చేయాలనిపిస్తుంది అనమాట అలాగా. సో మీరు ఎవరైనా అలాగా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. 2 లేజీ డేస్ కింద పెట్టేసుకొని ఆ 2 డేస్ వర్క్ అనేది చాలా వరకు తగ్గించుకోండి. మీరు 100% వర్క్ చేసే ఉమెన్స్ అయితే 50% వర్క్ చేయండి. సో అలాగా వర్క్ చేస్తే కనుక మీకు కొంచెం కొత్త ఎనర్జీ అనేది రీక్రియేట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మనం బయటికి వెళ్ళి బయట తిరుగుతుంటే కూడా హాలిడే మోడ్లో ఉంటే కూడా మనకి బాడీ రీజనరేట్ అవుతుంది. కానీ మనకున్న షెడ్యూల్స్లో ఎవ్రీ 2 డేస్ ఎవ్రీ వీక్లీ వన్స్ లేకపోతే ఇలాగా జస్ట్ అలాగా వెళ్ళి రావడానికే మనకి చాలా ట్రాఫిక్ ఇది అంతా అయిపోయి మనం టైర్డ్ అయిపోతాము. సో దానికంటే బెటర్ ఇలాగా లేజీ డే అనేటిది క్రియేట్ చేసుకొని ఆ 2 డేస్ అనేటిది కంప్లీట్గా రిలాక్స్ అవ్వడానికైతే ట్రై చేస్తాను నేను. సో దట్ ఎక్కడికి బయటకైతే వెళ్ళను అనమాట. ఇంకా ఆ డేస్ కంప్లీట్గా మై సెల్ఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి స్కూల్ ఉన్న రోజు మాత్రమే ఆ డేస్ని నేను చూస్ చేసుకుంటాను. ఇంకా వాళ్ళు ఉంటే వాళ్ళ వర్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇంకా అసలు మనము మా రిలాక్సేషన్ కాదు కదా, ఇంకా డబల్ వర్క్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి అలాగైతే నేను క్రియేట్ చేసుకుంటాను. సో దట్ మనం ఎనర్జెటిక్గా వర్క్ చేస్తామండి. మిగతా 15 డేస్ ఎవ్రీ 15 డేస్కి తీసుకుంటే మిగతా 15 డేస్ మనం చాలా ఎనర్జరైజ్గా ఉంటాము. ఇంకా స్మూతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు లేచేసరికి బ్రేక్ఫాస్ట్ కంటే ముందు స్మూతీ అయితే ఇచ్చేద్దామనేసి. సో వాళ్ళు లేచేసరికి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా దీంట్లో ఏమేమి యాడ్ చేసుకుంటున్నాను అనేది ఒకసారి చూపించేస్తాను మీకు. ఇంక ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ స్మూతీ అండి. ఒక 4 అంజీర్లు, బాదాము, ఖర్జూరా సీడ్స్ తీసేసి వితౌట్ సీడ్స్, కిస్మిస్, వాల్నట్స్, ఫ్లెక్సీ సీడ్స్, సెసమిక్ సీడ్స్, చియా సీడ్స్
ఇలాగ అన్నీ ఓవర్ నైట్ అయితే సోక్ చేసేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా బ్లెండ్ అయిపోతాయి. చాలా మంచిదండి హెల్త్కి, పిల్లలకి చాలా హెల్తీ ప్రోటీన్ డ్రింక్ లాగా అనమాట. సో ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోతాయి. ఇంకా మంచిగా ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాము మంచిగా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ బనానా అనేటిది యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే అవి బ్లెండ్ చేశాక తర్వాత బనానా అనేది కొంచెం ముందైతే మిక్సీ కొట్టుకున్నాక తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా అయితే మిక్స్ అయిపోయింది చూడండి, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకా బనానా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ స్మూతీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు బాగా తాగుతారు. ఇలా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇది థిక్గా ఉంది కాబట్టి కొంచెం లిక్విడ్గా అవ్వడానికి మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే మిక్సీ కొట్టేసేయండి. ఇంకా స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మంచి హెల్తీ డ్రింక్, పిల్లలకి అయితే హై ప్రోటీన్ డ్రింక్ అనమాట. ఇంకా మీరు హెయిర్ ఫాల్ అవుతుంది అనే వాళ్ళకి కానీ, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఎనీమియా ఉంది అనే పిల్లలకి సఫర్ అవుతూ ఉంటే ఆ పిల్లలకి ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. సో నేనైతే ఇలాగా వీక్లీ 2-3 డేస్ అయితే కంపల్సరీగా ఒక్కొక్క స్మూతీ అనేది పెట్టేసుకుంటాను. సో డ్రింక్స్ కానీ ఇలాగా నేను వీక్లో డివైడ్ చేసేసుకుంటానమాట. సో జ్యూసెస్ ఏం జ్యూసెస్ ఇవ్వాలి, ఎలాంటి జ్యూసెస్ ఇవ్వాలి, అండ్ స్మూతీస్ ఎలాంటివి ఇవ్వాలి అనేటిది. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెము ఫుడ్ అనేది హెసిటేట్ చేసేది హనీ అనమాట. పాపం చిన్నది ఏది ఇచ్చినా తాగేసి తినేస్తూ ఉంటుంది. కొంచెం పెద్దదే అనమాట, కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటుంది తినడానికి తాగడానికి. బాగుందా? అది న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది నాన్న, ఫ్రూట్లో ఉండే స్వీట్నెస్, ఎక్స్ట్రా యాడెడ్ స్వీట్నెస్ ఏం లేదు. మీకు హెయిర్ గ్రోత్కి, స్కిన్ గ్లోయింగ్కి బాగుంటుంది. కొంచెం థిక్ ఉంది, మిల్క్ ఎక్కువ యాడ్ చేస్తే. అవునా, పల్చగా కావాలా? ఈసారి మిల్క్ ఎక్కువ యాడ్ చేస్తుంది. నీకు హనీ? ఓకే, నాకు ఏదైనా ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మల్టీగ్రెయిన్ దోశ అనమాట. సో నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి దోశలో ఎక్కువగా ట్రై చేసి మిక్స్ చేసేస్తూ ఉంటాను. డిఫరెంట్ పల్సెస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను. రాగులు, కందులు, పెసలు, మినప్పప్పు, శనగలండి. వైట్ శనగలు ఉండిపోయాయి అన్నమాట. అవి సపరేట్గా ఉడకపెడితే ఎవరు తినట్లేరు. సో అందుకని చెప్పేసి దోసపిండిలో అయితే ఇలాగ నానబెట్టేసి మిక్సీ కొట్టేసేదాన్ని అనమాట. ఇంకా బ్రౌన్ రైస్, మిల్లెట్స్ కూడా అనమాట. మిల్లెట్స్ కూడా చాలా రోజుల నుంచి అలాగ పక్కన ఉండిపోయాయి. ఇంకా దోశలో వేసేసి మిక్స్ చేసేసాను. ఇంకా అది మల్టీగ్రెయిన్ దోశలాగా బాగుంటుందండి. చాలా హైగా ఫైబర్ ఉంటుంది, రిచ్ ఫైబరు, బాగా అనిపిస్తుంది అనమాట. ఓవర్ అంటే ఇంకా అసలు 2 దోశలు తిన్నామనుకోండి ఇంకా అసలు హెవీగా అనిపిస్తుంది. ఇంకా దాంట్లోకి చట్నీ అయితే ఇంకా కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పుట్నాలు వేసేసి కొంచెం సాల్ట్, ఇది చింతపండు అనేది యాడ్ చేసేసుకొని ఇంకా దోశలు అయితే పోసేసుకుంటున్నాం అనమాట. ఇంకా పిల్లలు అయితే స్మూతీ తాగారు కాబట్టి ఇంకా అప్పుడే ఇంకా అసలు ఇంకా ఫుడ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ వరకు రాలేదు వాళ్ళు. ఇంకా మాకైతే వేసేసుకుంటున్నాము దోశలు. ఇవి చాలా హై ఫైబర్ ఉండడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అనేది వేయదు. మీరు వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి. ఎక్కువసేపు మీకు ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది. సో ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయండి. సో వాళ్ళు కొంచెం బిజీ, ఇంకా నేను కూడా బిజీగా ఉన్నాను వాళ్ళని చదివించుకోవడంలో. ఇంకా అందుకని చెప్పి వాళ్ళకైతే అక్కడికే ఇచ్చేస్తాను బ్రేక్ఫాస్ట్ కూడా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఒక 2 దోశలు తింటే అసలు ఎంత హెవీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది మిల్లెట్స్ దోశ కదా. సో అన్నీ మల్టీగ్రెయిన్స్ దోశ కాబట్టి చాలా స్టఫ్డ్గా ఉండిపోతుంది అనమాట. ఒక 2 దోశలు అయితే తినేస్తే. సో ఇంకొక ఎగ్ దోశ కావాలంట మా హస్బెండ్కి. సో ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసేస్తాను.
నచ్చిందా? మామూలు దోశ కన్నా మిల్లెట్ దోశ బాగుంది. దోశలో చాలా స్మూత్గా ఉంది. ఇంకా ఇంట్లో ఉన్నామనుకోండి, లంచ్ కూడా స్పెషల్గా ఉండాలని అనుకుంటూ ఉంటాము. సో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకా బేసిక్ చికెన్ కర్రీ అనమాట. చాలా సింపుల్గా ఎవరైనా ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకున్నాను. కొంచెం స్పైసెస్ కింద అయితే మీరు చెక్క, లవంగాలు అనేటివి యాడ్ చేసుకోండి, కొంచెం బాగుంటుందన్నమాట. ఎలాగా మసాలాలో వేసినప్పటికీ కూడా ఇలాగ కొంచెం సపరేట్గా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా కొంచెం ఆ పచ్చి వాసన అనేటిది, ఆ నీసు వాసన ఉండదన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇవి కూడా ఎక్స్ట్రా అడిషనల్ వర్క్. ఏ రోజైతే హాలిడే ఉంటుందో ఇవన్నీ మిక్సీ కొట్టుకొని అన్ని స్టోరేజ్ పెట్టుకోవడం అనేది ఇంకొక వర్క్ అనమాట నాకు చేసుకునేటిది. కొంచెం టమాటోస్, ఇవి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేయండి, కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పైననే సాల్ట్, ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం పెరుగు యాడ్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఎక్కువ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది అనమాట. సో అలాగైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్టయితే దీంట్లో వేసేసుకున్నాను. ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఉడికే వరకు పెట్టేసుకుందాము. సో వాటర్ అనేటివి ఏమీ యాడ్ చేయకండి, ఆల్రెడీ వాటర్ ఉన్నటివి బయటకు వచ్చేస్తాయి కదా. సో ఇంకొంచెం అయితే పులావ్ రైస్ లాగా, అంటే కొంచెం బిర్యానీ రైస్ లాగా చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఈరోజు హాలిడే ఉంది కాబట్టి కొంచెము లంచ్ స్పెషల్గా తినేసి పెద్దగా బయటికి వెళ్ళట్లేదు ఎక్కడికి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో వాళ్ళని చదివించడమే అనమాట ఈరోజు. ఇంకా తినేసుకొని ఇంకా మేమందరం కూర్చొని చదువుకోవడమే. నేను వాళ్ళతో పాటు కూర్చొని చదువుతానమాట. అది అన్నమాట పెద్ద టాస్క్. మ్యాక్సిమం అయితే రైస్ కుక్కర్లోనే ఇలాగా ప్రిపేర్ చేసేస్తూ ఉంటానండి, నాకైతే ఈజీగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ బాయిలింగ్ వాటర్ వచ్చేసి కుక్ అయిపోయి ఒక 80% కుక్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట రైస్ కుక్కర్లోకి. సో అంతవరకు స్టవ్ మీదనే పెట్టేస్తాను. ఇవంతా పైన ఏదైతే లేయర్ ఉందో అది ఫామ్ అవ్వదన్నమాట మనం స్టవ్ మీద పెట్టేసి ఉడకపెట్టేసుకుంటే. సో ఇంకా బిర్యానీ లాగా, ఇంకా రైస్ అయితే బాస్మతి రైస్ ఏం కాదు, నార్మల్ రైసే అనమాట. నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటేనే బాస్మతి రైస్ యాడ్ చేస్తాను. నార్మల్ డేస్లో అయితే ఇంకా జస్ట్ ఈ రైస్తో బాగానే ఉంటుందండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, పలుకుగా వస్తుంది అనమాట. ఇంకా చికెన్ కూడా ఉడికేసింది, చూస్తుంటేనే ఎమ్మీగా ఉందన్నమాట. చికెన్ బాగా ఉడికింది, అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇంకా దాంట్లో ఉన్న వాటర్ తోటి యూజ్ అవుట్ అయ్యి కొంచెం గ్రేవీ అనేది ఉంచుకుంటున్నాము ఇలాగా. సో మీకు గ్రేవీ వద్దు అనుకుంటే దగ్గరికి అయిపోయేలాగా పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను చపాతీలు చేస్తున్నాను దీంతోపాటు, సో అందుకని గ్రేవీ అయితే కంపల్సరీ కావాలి. ఆల్మోస్ట్ ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు పెట్టేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసేసేయండి, చికెన్ మసాలా కొట్టేసుకొని చెక్క, లవంగాలు, ధనియాలు, కొంచెం యాలకులు అలాంటివి వేసేసుకొని ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం చపాతీలతోటి తిందామని చెప్పేసి పిల్లలు అడిగారు, సో చపాతీతోటి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో కొంచెం ఫాస్ట్గా వర్క్ అవ్వాలి అంటే కనుక ఇలాగా 2 అయితే పెట్టేసేసి టకటక కాల్ చేస్తానన్నమాట. చపాతీ, బగారా రైస్ అండ్ our most కలిపేకమా favorite chicken. అది పెరుగు, అది చూపిడండి. బాబు what you want first? Hey honey, chapati is there. Chapati is there. Everyone has it. Thank you. How is the food? So good. సూపర్, అదిరిపోయింది. Awesome. సో ఇదండి మా హాలిడే వ్లాగ్ అనమాట ఇది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి ఆన్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. మరిన్ని వీడియోస్
చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్.